హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సిబిఐటి కాలేజీకి సంబంధించి టీజీఈఏపీ సెట్ స్పాట్ రౌండ్ నోటిఫికేషన్ అంటే వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారో స్పాట్ రౌండ్ అనే దాని గురించి, ఆ స్పాట్ రౌండ్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. ఇది సిబిఐటి కాలేజీకి సంబంధించి ఏ కేటగిరీ కన్వీనియర్ కోటా స్టూడెంట్స్కి స్పాట్ రౌండ్కి సంబంధించి ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ 10+2 ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ issued by convener TGEAP Set 2024 and who have not taken admission in any institute can apply and attend spot admission in person at CBIT College, Kokapet, Gandipet, Hyderabad. Candidates who have not qualified in TGEAP Set 2024 are also eligible to apply. మీరు ఎవరైతే 10+2 క్వాలిఫై అయ్యి ఉండి ఎక్కడ అడ్మిషన్ లేదు అనుకోండి, టీజీఈఏపీ సెట్లో రాశారు కానీ ఎక్కడ మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా సరే మీరు ఎలిజిబులే, కానీ ఎక్కడ మీకు సీట్ రాకపోతే కనుక స్పాట్ అడ్మిషన్కి వెళ్ళవచ్చు. అది సిబిఐటి కాలేజ్ గండిపేటలో వాళ్ళది ఉంది, కోకాపేట గండిపేటలో, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఒకసారి స్పాట్ అడ్మిషన్ తీసుకుంటే కనుక మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్. మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉండదు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళే వాళ్ళకి. అది చూసుకుని వెళ్ళండి. ఎవరికైనా ఫీ రియంబర్స్మెంట్ కావాలి అంటే ఇందులో స్పాట్ అడ్మిషన్స్లో ఉండదు. షెడ్యూల్ వచ్చేటప్పటికి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అట్ సెమినార్ హాల్ డి బ్లాక్ సిబిఐటి. అప్లికేషన్ సబ్మిషన్ చేసే టైం ఏంటి అంటే 30th ఆగస్ట్, ఇప్పుడు వచ్చే ఫ్రైడే 10 AM to 12 noon వరకు అప్లికేషన్ సబ్మిషన్స్ ఉంటాయి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిషన్ది. అదే స్పాట్ అడ్మిషన్ కమెన్స్మెంట్ అట్ సెమినార్ హాల్ డి బ్లాక్ సిబిఐటి వచ్చి 30th ఆగస్టే ఫ్రమ్ 3 PM ఆన్వర్డ్స్. మార్నింగ్ 12 o'clock వరకు ఏమో అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. ఆ తర్వాత కమెన్స్మెంట్ ఉంటుంది, స్పాట్ అడ్మిషన్ కమెన్స్మెంట్. అది 3 PM ఆన్వర్డ్స్ నుంచి, అంటే 3 PM తర్వాత నుంచి. ఫ్యూ సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ స్పాట్ అడ్మిషన్ ఇన్ ద ఫాలోయింగ్ కోర్సెస్ ఆర్ ప్రోగ్రామ్స్ అండర్ ఏ కేటగిరీ కన్వీనియర్ కోటా. అవి ఏమేమి ఉన్నాయి అంటే బీటెక్ బయోటెక్నాలజీకి వచ్చేటప్పటికి 15 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. అట్లాగే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 15 సీట్స్ ఉన్నాయి. బీఈ సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 4 సీట్స్ ఉన్నాయి. బీఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 15 సీట్స్ ఉన్నాయి. అట్లాగే బీఈ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీకి వచ్చేటప్పుడు 7 సీట్స్ ఉన్నాయి. బీఈ మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చి 22 సీట్స్ ఉన్నాయి. మీకు ఎవరికైతే ఈ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే వెళ్ళండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఎక్కడా సీట్ రాని వాళ్ళకి ఎలిజిబుల్ అన్నమాట, వెళ్ళొచ్చు. All the interested eligible candidates need to attend spot admissions with all the original certificate including TC. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి స్పాట్ అడ్మిషన్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒరిజినల్ సర్టిఫికేట్స్, టీసీ తీసుకుని వెళ్ళాలి స్పాట్ అడ్మిషన్కి వెళ్ళినప్పుడు. The following original certificates along with 2 sets of photocopies of the same are to be submitted with the application form at the time of registration. If not selected, the original certificates shall be returned to the candidates. మీరు వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 sets ఫోటోకాపీస్ తీసుకుని వెళ్ళాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు. మీరు ఎవరైనా సెలెక్ట్ కాకపోతే కనుక మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు, అక్కడే సెలెక్ట్ అయితే తీసేసుకుంటారు. అది ఏమేమి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి అంటే టీజీఈఏపీ సెట్ 2024 హాల్ టికెట్ ఒకటి కావాలి, టీజీఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డ్, ఇఫ్ క్వాలిఫై అయితే ర్యాంక్ కార్డు కావాలి, క్వాలిఫై కాని వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కన్వీనియర్ టీజీఈఏపీ సెట్ 2024. ఎస్ఎస్సి 10th లాంగ్ మెమో కావాలి, ఇంటర్మీడియట్ 12th లాంగ్ మెమో కావాలి, స్టడీ అండ్ బోనిఫైడ్ సర్టిఫికేట్ 1st to 12th కావాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కావాలి, అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్ కావాలి, పిహెచ్సి, ఎన్సిసి, క్యాప్, ఎస్జీ స్పోర్ట్స్ ఇఫ్ అప్లికబుల్ అవి ఏమన్నా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డు కావాలి. All the vacancies shall be filled duly following the merit and reservation category with eligible candidates as per the guidelines provided by the convener TGEAP Set 2024. If the particular category candidates are not available, the seats can be converted into open category as per the guidelines. Annual tuition fee వచ్చేటప్పటికి 1,65,000 can be paid either in cash or demand draft in favor of CBIT fee collection and other receipts payable at Hyderabad. మీకు ట్యూషన్ ఫీ వచ్చేటప్పటికి 1,65,000 ఉంది 1 yearకి. అది డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకునేటట్టయితే సిబిఐటి ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్ పేయబుల్ అట్ హైదరాబాద్ అని తీసుకోవాలి.
ఒకవేళ డీడీ తీసుకోని వాళ్ళు క్యాష్ కూడా పే చేయొచ్చు, కానీ ఆ స్పాట్ అడ్మిషన్కి వెళ్ళిన రోజే పే చేసేయాలి ఫీ కూడా. మిస్లీనియస్ ఫీ ఒకటి ఉంది, అది 8,500 ఉంది. అది ఏమేమి బ్రాంచెస్ కంటే బీఈ, సివిల్ ఇంజనీర్కి, EEE, MEC బ్రాంచెస్కి మాత్రం 8,500 ఉంది. అట్లాగే 5,500 స్పెషల్ ఫీ వచ్చేటప్పటికి బీఈఆర్, బీటెక్, ఈవీఎల్, సిహెచ్ఈ, బయో కెన్ బి పెయిడ్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్. ఒకవేళ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే కానీ సెపరేట్ డీడీలు తీసుకోవాలి. 1,65,000కి ఒక డీడీ తీసుకోవాలి. అట్లాగే మీరు ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి స్పెషల్ ఫీ 8,500 అయితే 8,500 దానికో డీడీ, 5,500 అయితే దానికో డీడీ తీసుకోవాలి. ఒకవేళ డీడీ తీసుకునేటట్టయితే కనుక CBIT ఫీ కలెక్షన్ అండ్ అదర్ ఇస్ పేయబుల్ అట్ హైదరాబాద్ని తీసుకోవాలి. లేదు అంటే క్యాష్ కూడా పే చేసుకోవచ్చు. అట్లాగే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటున్నారు. అంటే ఆన్లైన్లో పే చేసేది, ట్రాన్స్ఫర్ చేసేది అలౌడ్ లేదు. క్యాష్ కానీ లేదంటే డీడీ కానీ యాక్సెప్ట్ చేస్తారు. అది మీరు చూసుకుని మీ పేమెంట్ ఏదైతే అది చూసుకోండి. అట్లాగే ప్రాసెసింగ్ ఫీ ఉంది ఫర్ ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ ఉంది. అది TGEAP Set 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్ అంటే TGEAP Set 2024లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి అయితే 1,300 ప్రాసెసింగ్ ఫీ ఉంది. అదే TGEAP Set 2024లో క్వాలిఫై కాలేదు, క్వాలిఫై కాని క్యాండిడేట్స్కి మాత్రం 2,100 ప్రాసెసింగ్ ఫీ పెట్టారు. ఇంకొకటి నోట్ ఇచ్చారు, పేరెంట్స్ మస్ట్ అకంపెనీ ద క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ ఆధార్ కార్డ్స్, అదర్స్ ఆర్ నాట్ అలౌడ్. మీరు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ వెళ్ళాలి. వాళ్ళు ఒక పేరెంట్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. అదర్వైజ్ మిగతా వాళ్ళని అలౌ చేయరు అనమాట, పేరెంట్స్ని తప్పితే. అందుకని వాళ్ళకి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి పేరెంట్స్. ఇది CBIT కాలేజీకి సంబంధించి వేకెన్సీ పొజిషన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ ఉంటే కనుక వెళ్ళండి, అదర్వైజ్ అవసరం లేదు. ఇది స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఎక్కడ సీట్ రాని వాళ్ళకి యూజ్ అవుతుంది కనుక చూసుకోండి. ఇది CBIT కాలేజీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్, కన్వీనియర్ కోటా వాళ్ళకి మాత్రమే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.